దేవుని కృప పాపములో పడి నాశనం అయిపోతున్న వానికి, అయోగ్యుడిగా ఉన్నవాడు యోగ్యునిగా మారడానికి, పాపంలో పడి నశించిపోతున్న వానికి, పైకి లేవలేక పాపంలో పడిపోయిన వానికి కృపనిచ్చి ప్రభువు పైకి లేపాడు. ఆయన కృప ద్వారా పాపము నుండి పైకి లేపబడ్డాము. మనం దేవుడు మనకు కృప ద్వారా, ఆయన కృప ద్వారా మనం పాపంలో పడిపోయి ఉన్నప్పుడు ఆయన మనల్ని పైకి లేపాడు. పాపంలో అధికముగా కృప ఉంది కదా అని మనం ఇంకా పాపంలోనే ఉందాము అని మనం అనుకుంటామా? అలా అనుకోకూడదు అని ఇక్కడ పౌలు చెప్తున్నారు. మన పాపములో కృప విస్తారంగా ఉంది కదా, మన కృప ఉంది కదా, మనం ఇంకా పాపం చేద్దాము అని మనము అనుకోకూడదు. క్రీస్తులో మనం ఇక్కడ 3వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? క్రీస్తు యేసులో ఉన్న మనము ఆయనతో కూడా, ఇక్కడ మనము బాప్తిస్మము అంటే ద మీనింగ్ టు ఇమ్మర్స్, మునగటం, పూర్తిగా మునిగిపోవటం. క్రీస్తు యేసులో ఉన్న మనము ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయనలో ఉన్న మనము కూడా ఆయనతో పాటు మన పాప జీవితము మొత్తం కూడా సిలువ వేయబడింది. ఆయనను కొట్టబడ్డప్పుడు మనం కూడా ఆయనలో ఉన్నాము. మనము క్రీస్తు యేసులో మనము బాప్తిజము పొందుటంటే మన పాపాలన్నీ కూడా ఆయన మరణము ద్వారా మన పాపాలన్నీ కూడా సిలువ వేయబడ్డాయి. ఆయన పాతి పెట్టబడినప్పుడు మనము కూడా మన పాప జీవితం మొత్తం కూడా ఆయనతో పాటు పాతి పెట్టబడింది, సమాధి చేయబడింది. మనకు పాపం అనేది పూర్తిగా చనిపోయింది, పాపము సమాధి చేయబడింది, మనలో ఇక పాపము లేదు. ఆయన పునరుద్ధానుడు అయినప్పుడు మనము కూడా జీవము గల తండ్రి, ఆయన మహిమ కలిగిన తండ్రి, ఆయనతో పాటు మనము లేపబడి ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవమును మనం పొందుకొని మనము జీవిస్తున్నాము. ఇక్కడైతే మనము 4వ వచనం చూసినట్లయితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. ఆయనతో పాటు మనము ఆయన పునరుద్ధానుడైనప్పుడు మనము కూడా లేపబడి ఆయన జీవమును పొందుకొని మనము జీవిస్తున్నాము. పాపంలో అధికంగా కృప ఉంది కదా అని మళ్ళీ మనము పాపము చేయకూడదని ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో పౌలు 3 విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. మొదటిగా, పాపం మనలో చనిపోయింది అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. రెండవదిగా, సత్య మార్గంలో మనము నడుచుకోవాలి. ఆయన నిజమైన దేవుడు. ఆయనలో ఎప్పుడైతే ఆయనలో మనము బాప్తిజము పూర్తిగా పొందుకొని మన పాపం మొత్తం సమాధి చేయబడి మనం తిరిగి లేచి ఆయన జీవంతో మనం ఉన్నప్పుడు మనము సత్య మార్గంలోనే, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలోనే మనము నడుచుకోవాలి. మూడవదిగా, మనము మన శరీరాలను ఆయనకు అప్పగించుకోవాలి. మనము 12వ వచనం చూసినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇక్కడ మన శరీరంలో మళ్ళీ ఇంకా పాపమును ఏలనీయకుడి అని అంటున్నారు. సో ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే మనము 21వ అధ్యాయం వచనం చూసినట్లయితే, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? మనము మన పాతగత జీవితం మనం తలుచుకున్నట్లయితే మనకు అది సిగ్గు తీసుకొని వస్తుంది. మనకు అది తలుచుకోవడం కూడా మనకు అసహ్యంగా ఉంటుంది, మనకు నచ్చదు. మనము 17వ వచనంలో చూసినట్లయితే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు వలన, ఆయన మరణ పునరుద్ధానముల వలన ఆయన మనల్ని నీతిమంతులుగా ఆయన మనల్ని మార్చారు. పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. పరిశుద్ధత అనేది ఒక్కరోజు, ఎవరైనా మారు మనస్సు పొందాము అని అంటారు. మారు మనస్సు అనేది ఒక్కరోజు జరిగేది కాదు. అంతరంగ పురుషుడు అని అంటారు కదా, మన ఇన్నర్ మ్యాన్, అది దినదినము ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఎవ్రీడే, అది డైలీ ప్రాసెస్. దినదినము కూడా మనము పరిశుద్ధాత్మ
దేవుని శక్తి ద్వారా మనల్ని మనము శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధతలో మనము జీవించాలి. మనం ఇంకా ఇక్కడ మన శరీరాలను మనము 13వ వచనంలో చూసినట్లయితే మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మన అవయవములను ఏ అవయవములతో అయితే మనము పాపం చేశామో, ఏ కళ్ళతో అయితే మనం పాపం చూసామో, ఏ శరీరముతో అయితే మనం పాపం చేశామో, మన ఈ శరీరమును దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించుకోండి అని ఇక్కడ పౌలు చెప్తున్నారు. మన శరీరమును కంప్లీట్ గా మనం దేవునికి అప్పగించుకొని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మనం బలపరచబడి మనం ఆయనకి సమీపంగా జీవిస్తే మనకు నిత్య జీవమును ఆయన అనుగ్రహిస్తాడు. ఇహలోకంలో సమృద్ధి జీవమును, పరలోకంలో నిత్య జీవమును అనుగ్రహించే గొప్ప రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి